పతనమైన మిర్చి ధరలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. గతేడాది బంగారంతో పోటీపడిన ఎర్ర బంగారం ప్రస్తుతం బహిరంగ విపణిలో నెలచూపులు చూస్తోంది. ఓవైపు ఆశించిన దిగుబడి లేక, మరోవైపు మార్కెట్లో ధర లేక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. గతేడాది రికార్డు ధరలను నమోదు చేసిన క్వింటాలు మిర్చి ప్రస్తుతం 15,000 పలకడం లేదు. గతేడాది అత్యధికంగా ధర పలకడంతో అదే ఉత్సాహంతో రైతులు ఈ ఏడాది మిర్చి సాగు చేశారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గతేడాది 90,000 పలికిన మిరప ఇప్పుడు 16,000 పలకడం గగనంగా మారింది. ₹1,00,000 పలికిన టమాటా రకం మిర్చి 25,000 నుంచి 35,000 రూపాయలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే తెగుళ్ల కారణంగా పంట ఎదుగుదల లేక దిగుబడి సగానికి పడిపోయింది. గత ఏడాది ఎకరానికి 16 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రస్తుతం సగానికి పడిపోయింది. దీనికి తోడు కూలీ, పురుగుమందుల ఖర్చుతో పెట్టుబడులు పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా మిరప సాగుకు 50,000కు పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వస్తున్న ధరతో కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ మిర్చి 25,000కు పైగా పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. సార్ నేను 3 ఎకరాలు మిర్చి పెట్టినా కౌలు తీసుకొని 10,000కు ఎకరం లెక్క కౌలు తీసుకొని 3 ఎకరాలు మిర్చి పెడితే మొత్తం తాలేదు సార్. మొత్తం 10 క్వింటాలు పండింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ 10 క్వింటాలు పండింది. 3 ఎకరాలు ఎత్తే 10 క్వింటాలు పండితే 200 మంది కూలీలు అయ్యారు సార్. 200 మంది కూలీలకు రోజుకు ₹300 ప్లస్ ఆటో కిరాయి 1500 ఆటో కిరాయి అట్లా 8 రోజులు వేసినాం. తాలుగా అయితే 6 బత్తాలు తాలుగా ఎర్రగా వెళ్ళింది 11,000 పడ్డది. ఇది 6,000 పడ్డది. దీనివల్ల కూలీ ₹1,00,000 అయినాయి. కానీ వచ్చేది 70,000 కూడా రావు. ఇప్పుడు కూలీ కూడా వెళ్తలేరు. రైతులు మాత్రం మరోసారి వ్యవసాయం చేసేటప్పుడు చాలా తక్కువ అయిపోయారు. ఎంతో కొంత చేద్దామని ఆలోచన కూడా అయిపోయింది. పోయిన సంవత్సరం 18,000 20,000 అమ్మింది. 2 ఎకరాలు అయితే 2 లక్షలు మిగిలినాయి. ఆ 2 లక్షలు చిల్ల పెడతాయి. ఆ 2,000 ఈ 2,000 4 లక్షలు లాస్. ఇప్పుడు ఆ దగ్గర భూమి అమ్మవాల్సి వచ్చింది. అమ్ముకున్నా కూడా ఆ దగ్గర అమ్మినామన్నా. ఆ రుణమాఫీ కాలేదు ఒకటి, ఆ రైతు బంధు లేదు. దానివల్ల నాకు చాలా నష్టం వచ్చింది. తోటలలో బాగా నల్లి సమక్ష వచ్చింది. బాగా ఇప్పుడు ఏం పెద్దగా దిగుబడులు వచ్చేటట్టుగా లేవు. ఎకరానికి 10 క్వింటాలు ఎల్లుడు ఎక్కువనే. ఇక కాకపోతే రేటు మద్దతు ధర 22,000 అన్న అమ్మాలి కనీసం. అట్లా అని కోరుకుంటున్నాం మేము గవర్నమెంట్ను. గత పోయిన ఏడు 30 క్వింటాలు 25 క్వింటాలు అట్లా వచ్చింది. ఈ సంవత్సరం 10 క్వింటాలుడే ఎక్కువ. 10 క్వింటాలు వచ్చుడు బాగా కగ్గలం. ఇక ధరలు ఈ సంవత్సరం మరీ పడిపోయినాయి. 14,000 15,000 12,000 10,000 అట్లే కొంటాలి. ఇక పోయిన సంవత్సరం ఈ టైంలో 20,000 అట్లా పైన కొన్నారు. మిర్చి అనేది పోయినసారి కొద్దిగా నల్లి గిల్లి గుబ్బా ఉన్నా కానీ పోయేటలో పోయినాయి. ఉన్న కాడికి రేటు పరంగా మార్కెట్కి వస్తే రేటు ఉండేది. ఈ సంవత్సరం రేటు లేదు. మొత్తం తాళైనాయి. పెట్టుబడులు బాగానే అవుతున్నాయి. పై మందులకు ఎకరానికి దిక్కుమందు బస్తాలు దగ్గర 10 బస్తాల దాకా వేయవలసి వచ్చింది. ఇటు పై మందులు కూడా ఎప్పుడు కొట్టినా ఎకరానికి 2,000 ఏ మందు ఇచ్చినా 2,000 తక్కువ లేదు. ఈ దానికి కూలీలు ఏరిస్తే ఏముంది 10,000 కూలీలు అయినాయి. అవి ఎర్రగాయలు ఏరదామంటే ఆ ఎర్రగాయలకు దానికి ఒక బస్తా అయినాయి. దానికి ఏం పొడేటట్లే. ఈ సంవత్సరం మా లాసు. వీడికొస్తే అసలు ఇంకా ధర లేదు. 6,000 ఆడ తాళగాయలు. అవి మచ్చకాయలే మొత్తం. అలా తాళేం వెళ్ళే మొత్తం మచ్చకాయ కూడా రేటు పరంగా ఏం లేదు. ఎకరం వేసిన తోట పెట్టుబడి బాగా అవుతుంది. దీడికి వస్తే ధరలు లేవు. కూలీళ్ళకి 300 400 అంటారు ఏరితే. ఎంత ఏరినా కొద్ది గొప్పలు ఏరుతారు. గిట్టుబాటు 6-7 బస్తాలు అయింది. ఇక్కడ ధరలు బాగాలేవు. గిట్టుబాటు ధర లాసులనే ఉన్నాం. పెట్టుబడులు ₹1,00,000 దాకా అయింది సార్. 1,00,000 అయింది కానీ ఏం మిగలట్లేదండి. కూలీల మందం కూడా వెళ్తట్లేదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధిక శాతం పంట వేశారు. ప్రధానంగా భూపాలపల్లి, నర్సంపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో అధికంగా మిర్చి సాగు చేశారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడం వల్లే మిర్చికి డిమాండ్ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు సడలిస్తే రైతులకు లాభం చేకూరుతుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.